హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్. 6 lakhs రూపీస్ 4 సంవత్సరాలకు కలిపి మనం పెట్టుకుని రావాలనుకున్నట్లయితే ఏ కాలేజీలు బాగుంటాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం 4 ఏళ్ళకి కలిపి మన బడ్జెట్ ఎంత ఉంటుంది. సో ఇటువంటి సందర్భాలలో మన కొంపలు బెల్ట్లో తీసుకున్నప్పుడు లాస్ట్ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఒక 50,000 అటు ఇటుగా వన్ టైం చేసుకుంటాను అన్నట్లయితే మనకి సిఎంఆర్ లాస్ట్ క్యాంపస్ కొంతమేరకు టెంటేటివ్లీ పాసిబిలిటీ. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ జనరల్ సిఎస్సి యాజ్ ఆన్ టుడే నౌ. అదేవిధంగా మీకు మల్లారెడ్డి తీసుకున్నప్పుడు మల్లారెడ్డి విద్యాపీఠ అనుకోండి, టెంటేటివ్గా ఇదే బడ్జెట్ ఉంటుంది. మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఇదే బడ్జెట్ ఉంటుంది. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే బడ్జెట్ ఉంటుంది. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇదే బడ్జెట్ ఉంటుంది. ఎంఎల్ఆర్ఎస్ మరలక్ష్మారెడ్డి సెకండ్ క్యాంపస్ కూడా ఇదే బడ్జెట్లో దొరుకుతుంది. హితం కాలేజ్ ఇది కూడా అదే బడ్జెట్. సో మనకి 6 lakhs లో మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్లీ 6 lakhs బడ్జెట్ కాలేజెస్. ఇంకెక్కడి నుంచి మనం వెళ్ళిపోతే కొంపల్లి బెల్ట్ నుంచి వెళ్ళిపోతే మనకి కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మొయినాబాద్ మంచి కాలేజ్. ఇది కూడా కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. జేబీఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా మీకు ఇదే బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజ్. ఇంకా అక్కడ నుంచి మొయినాబాద్ నుంచి మనం ఇటు పక్కని నాగార్జున సాగర్ రోడ్డుకి కానీ వచ్చినట్లయితే మీకు గురునానక్ ఫస్ట్ క్యాంపస్ అండ్ సెకండ్ క్యాంపస్, శ్రీ హిందూ ఫస్ట్ క్యాంపస్, ఇవి 2 కాలేజీలు కూడా మనం పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి మీరు ఇటువైపుకి కానీ వస్తే మన గట్కేసర్ రూట్లో కానీ వచ్చినట్లయితే విబిఐటి, ఏసు ప్లస్ ఆర్ మైనస్ ఒక 50,000 అటు ఇటు ఉండొచ్చు అండి. నేను జనరల్గా టెంటేటివ్గా చెప్తున్నా, అప్రాక్సిమేట్గా ఇటు ఉండొచ్చు. ఖచ్చితంగా గిరిగీసినట్టు అని కాదు, సందర్భము లేకపోతే మార్కెట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ ఆర్ మైనస్గా అట్లా విబిఐటి, ఏసు ఈ 2 కాలేజెస్ అక్కడ మనకి. అక్కడ నుంచి కానీ మూవ్ ఆన్ అయితే సిటీ సరౌండింగ్స్లో తీసుకున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అడిటిగా మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒకదాన్ని పెట్టుకోవచ్చు ఆ రూట్లో. ఇంతవరకు మనకి ఒక 6 lakhs బడ్జెట్ మనకి అవైలబుల్లో ఉన్నటువంటి కాలేజ్ అండి. ఈ లిస్ట్ అంతా చూసుకోండి. మీరు ఏరియా ప్రకారంగా మీరు శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే బడ్జెట్లో మరో కాలేజ్. అదేవిధంగా మీకు విజ్ఞాన్ దేశ్ముఖి, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ దేశ్ముఖి, అదేవిధంగా విజ్ఞాన్ ఉమెన్స్ గట్కేసర్ కూడా ఈ బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజెస్లో మనం పెట్టుకోవచ్చు. సో అర్థమైంది కదండి. 4 సంవత్సరాలకు కలిపి 6 లక్షల రూపాయలు మీరు పెట్టుకోగలిగితే ఎటువంటి కాలేజీలో మీరు సీట్లు పొందుతారనేది అర్థమైంది కదా. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు మా వెహికల్ ఇచ్చి కాలేజీ దాకా పంపిస్తాం. మీకు ఏ కాలేజీలో అడ్మిషన్ కావాలంటే ఆ కాలేజీలో అడ్మిషన్ చేయడానికి 89 హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.